హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగుల పైన 33 భాగాన్ని వినేద్దాం. శ్రీనివాస్ గారు చెప్పిన మాటలు నిజాలు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతాయి హర్షకి. నందుకి తన కర్తవ్యం పట్ల ఉన్న ప్రేమకి బాధ్యతకి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అలాగే ఇంకో పేజీ తిప్పుతాడు. నాన్నకి నిజం చెప్పలేక ఆయన మనసు నొప్పించలేక ఉద్యోగంలో చేరాను. అమ్మకి తెలియకుండా జర్నలిజం చదివితే తెలిసేలా ఇంజనీరింగ్ చదివాను. ఇప్పుడే అదే నాకు నా బాధ్యతకి సహాయపడుతుంది. ఇప్పుడు చేస్తున్న ఈ ఉద్యోగం కూడా నా ప్రేమ పట్ల నా కర్తవ్యాన్ని చాటుకునేందుకే అస్త్రమే. నందు రాసింది దేని గురించో ముందు అర్థం కాకపోయినా తర్వాత అర్థమైంది హర్షకి. నందు ఇంత రిస్క్ తీసుకోవడానికి కూడా తయారైందా అనుకున్నాడు. మరో పేజీ తిప్పాడు. ఎన్ని ఆలోచనలో నేను తల మునకలవుతున్న నా మదిలో హర్ష తలుపులు ఎందుకో అలాగే ఉన్నాయి. నాకు నేనుగా నన్ను నేను ఊహించుకుని నా కలల ప్రపంచాన్ని ఊహించుకొని చిత్రించిన నేను నాకు తోడుగా హర్ష కూడా ఉండాలి అనిపించింది. అందుకే ఆ ప్రపంచంలో హర్షను కూడా తీసుకొచ్చేసా ఇవాళ. హర్ష త్వరలో ఇక్కడికి వచ్చేయబోతున్నాడట. ఇన్నాళ్ళ నా వియోగం ఇప్పుడు తీరబోతుంది. నా కన్నయ్య రాగానే నా కళ్ళల్లో నింపుకోవాలి. నందు రాసిన కలల ప్రపంచం హర్షాన్ని తీసుకురావడం అనగానే ఆ రోజు వాళ్ళ ఇంట్లో చూసిన నేచర్ డ్రాయింగ్, ఉయ్యాలలో అమ్మాయి పక్కనే పువ్వు పట్టుకొని ఉయ్యాలు ఊపుతున్న అబ్బాయి బొమ్మ గుర్తుకొస్తుంది హర్షకి. అది తలుచుకోగానే చిరునవ్వు. మళ్ళీ ఇంకో పేజీ తిప్పుతాడు. హర్ష వచ్చేశాడు. చాలా మారిపోయాడు. సరిగ్గా తినలేదనుకుంటా, చిక్కిపోయాడు. కానీ కళ్ళల్లో అదే కాంతి. ఇక నుండి వాళ్ళ నాన్నగారి బిజినెస్లు తనే చూసుకుంటాడంట. నేను తనని చూసుకుంటా. హర్షకి నవ్వొచ్చింది. అలాగే తన ఇండియాకి వచ్చిన రోజు ఎయిర్పోర్ట్లో తన గుండె కొట్టుకోవడం కూడా గుర్తుకొస్తుంది. దానికి కారణం నందుని అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకో పేజీ తిప్పాడు. హర్ష ప్రమాదంలో ఉన్నాడట. హర్షని ఎలా అన్నా నేను కాపాడుకోవాలి. అది నా ప్రాణం పనంగా పెట్టైనా సరే నా కన్నయ్యని నేను కాపాడుకుంటా. అందుకే తనకి దగ్గరగా ఉండాలని. తను ముంబై బ్రాంచ్ నుండి ఏదో ప్రాజెక్ట్ కోసమని వస్తున్నాడని తెలిసింది. అందుకే తన దగ్గర జాయిన్ అవ్వబోతున్నాను. ఇంతలో తనకి ఏం కాకూడదు. నాకు ప్రమాదం అని నందుకి తెలియడం ఏంటి? అయినా తను వచ్చింది మన కంపెనీలో ప్రమాదం ఉంది కాబట్టి అని చెప్పిందే. అంటే తనొచ్చింది నా కోసమా అనుకుంటూ ఇంకో పేజీ తిప్పాడు హర్ష. ఈరోజు మొట్టమొదటిసారి హర్షాన్ని దగ్గర నుండి చూశాను. చూడటమే కాదు, ముట్టుకున్నాను, మాట్లాడాను. అసలు అసలు నేను నమ్మలేకపోతున్నాను. తను నన్ను పడిపోబోతుంటే పట్టుకున్నాడు. ఎందుకో తనని చూడగానే మాట్లాడడం కంటే ముందు పోట్లాడాలి అనిపించింది. తను హర్ష అని తెలిసి తెలియనట్టు అతనితో గొడవ పడ్డాను. నేనేమన్నా విన్నాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయ్యో నా బుచ్చి కనులు, ఎంత మంచివాడో. అసలు తను ఎలాంటివాడో ఏంటి అని ఆఫీస్కి వెళ్లే ముందు పద్దు ద్వారా తన గురించి తెలుసుకున్నా. నా కన్నాలు నిజంగా చాలా మంచివాడట. ఆ మాటకి హర్ష తనకి తెలియకుండానే బ్లష్ అవుతాడు. ఇంకో పేజీ తిప్పుతాడు. హర్ష గారు, నేను చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం తెలుసా. మొన్న వాళ్ళ అమ్మగారు పడిపోతే ఆవిడే అని తెలియక హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసి ఏదేదో మాట్లాడేశా. తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మగారని. ఇవాళ వాళ్ళ ఇంటికి పూజకి రమ్మన్నారు. నాకు నా ఇంటికి వెళ్తున్నట్టే అనిపించింది. ఆ ఇల్లు నాది అనిపించింది. వాళ్ళంతా నా వాళ్ళు అనిపించింది. ఆంటీ అరవింద్ సార్ కోసం ఉపవాసం ఉన్నారు. నేను కూడా ఎవరికీ తెలియకుండా ఈ రోజంతా హర్ష గారి కోసం ఉపవాసం ఉన్నా. భర్త చేతుల మీదుగా అన్నం తినాలట. అది నాకు కుదరదు కదా. అందుకే హర్ష గారికి తెలియకుండా ఆయన పక్కనే కూర్చొని ఆయన కలిపిన మొదటి ముద్దని నేను తినేశా. అహహా. డైరీ చదువుతున్న హర్ష ఆశ్చర్యంగా చూస్తాడు. అంటే ఆంటీ అన్నట్టు మన అనుకున్న వాళ్ళ కోసం, ముఖ్యంగా భర్త కోసం ఏదైనా చేసేయచ్చు అనిపించింది. ఈ రోజంతా నేను హర్ష గారికి దగ్గరలోనే ఉన్నా. ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను. ఇవాళ ఆయనతో గడిపిన ప్రతి క్షణం నా గుండెల్లో పదిలంగా ఉంటాయి. హర్ష నవ్వుకొని ఇంకో పేజీ తిప్పుతాడు. నేను వదిలేశాడు అనుకున్న డానియల్ ఇంకా నన్ను వదలలేదు. వాడికి నా దగ్గర పెన్ డ్రైవ్ ఉన్న సంగతి తెలిసిపోయింది. నేరుగా నన్ను ఏమీ చేయలేక నాన్నని లారీతో గుద్దించాడు. వాడే గుద్దించి అన్నయ్య ఫోన్ చేయించి నాన్న విషయం చెప్పి ఆ పెన్ డ్రైవ్ అప్పచెప్పకపోతే అమ్మని చంపుతానని బెదిరించాడట. అన్నయ్య నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేయించి నాకు చెప్పాడు. అది విన్న నేను అక్కడే కూలబడిపోయాను. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్న పద్దు హర్ష తీసుకుని వచ్చిన విషయం చెప్పింది. ఇంతలో అన్నయ్య వచ్చి పెన్ డ్రైవ్ గురించి అడగ్గా నేను క్రియేట్ చేసి ఉంచుకున్న ఫేక్ పెన్ డ్రైవ్ ఇచ్చి ప్రస్తుతానికి అందరినీ కాపాడుకున్నా. ఆ అసలైన పెన్ డ్రైవ్ నా ప్రాణాన్ని పొందుపరుచుకున్న దగ్గర తప్ప ఇంకెక్కడ ఉంది అని విషయం నాకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వను.
కానీ నాకు, నా కుటుంబానికి హర్ష అండగా నిలబడ్డారు. ఇంతకన్నా నాకేం కావాలి? ఆ రోజు అరుణ్ తనకి కావాలని అబద్ధం చెప్పిన విషయం అర్థమవుతుంది. నందు ఎంత రిస్క్ తీసుకున్నదనేది కూడా అర్థమవుతుంది. ఆ అసలైన పెన్డ్రైవ్ ఎక్కడుంది అనేది హర్ష కూడా అర్థం కాదు. ఆలోచిస్తూనే తర్వాత పేజీ తిప్పుతాడు. తర్వాత పేజీ ఖాళీగా ఉంటుంది. ఇంకోటి తిప్పుతాడు. ఒక 10 పేజీల వరకు ఖాళీగానే ఉంటాయి. ఆ తర్వాత పేజీ అంతా నీటి మరకలతో ఉంటుంది. పేజీ మొత్తం చుక్కలు చుక్కలుగా ఉంటుంది. హర్షకు అర్థమవుతుంది అవి కన్నీళ్ళని. అంటే నందు ఏడుస్తూ రాసిందా అనుకోగానే కంగారుగా చదవడం మొదలు పెట్టాడు. డైరీలో, ఇంతకాలం వదిలేసిన నిన్ను మళ్ళీ ఎందుకు ముట్టుకున్నాననుకుంటున్నావా డైరీ? ఇన్నాళ్ళు హర్ష ఉండగా నాకు నీ అవసరం ఉంది అనిపించలేదు. హర్షకి తెలియకుండానే ఎన్నో ఊసులు తనతో పంచుకున్నాను, కానీ ఇక మీదట నాకు తోడు అని అర్థమైపోయింది. అవును, హర్ష శ్వేత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట ప్రాణంగా. ఇక నేను హర్ష మీద ఆశలు పెంచుకోవడం మంచిది కాదు. అలా అని అతని మీద ప్రేమను చంపుకోలేను. నాకు నేను ఎలా ఉన్నా నా ప్రేమ బాగుండడం, సంతోషంగా ఉండడం కావాలి. అందుకే నా ప్రేమకి తను ప్రేమించి తన ప్రేమని అందించి నా ప్రేమని గెలిపించాలని నిర్ణయించుకున్నాను. నాకు తెలుసు ఇది నేను అనుకున్నంత సులువు కాదని, కానీ తప్పదు. ఎంతైనా ప్రేమించిన దాన్ని కదా, ప్రేమ విలువ తెలిసిన దాన్ని. ఆ మాత్రం హర్ష ప్రేమని అర్థం చేసుకోలేనా? నా ప్రేమ బ్రతికున్నంత కాలం, అదే నేను బ్రతికున్నంత కాలం నా ప్రేమని ఓడిపోనివ్వను. నా ప్రేమని తన ప్రేమతో కలుపుతా. ఇక రాయలేకపోయినట్టుంది. ఇక అక్కడి నుండి ఏమీ రాసి లేదు. ఆ పేజీలో నీటి మరకల తప్ప. నందు పడిన వేదన, అనుభవించిన బాధ, తన ప్రేమ, తన నిర్ణయం, తన త్యాగం అన్నీ అర్థమైన హర్షకి అదంతా తన వల్లే అని ఇంకా బాధగా అనిపించి గుండె బలవై ఆ బరువు కన్నీరుగా కరిగిపోతుంది. తర్వాత పేజీ తిప్పాడు. మళ్ళీ ఖాళీ పేజీ వెక్కిరించింది. ఇంకో పేజీ తిప్పాడు. అది కూడా ఖాళీయే. ఆ తర్వాత పేజీ. హర్ష, నా హర్ష చలనం లేని శిలలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. తన ప్రేమని తనతో కలపాలి అనుకున్నాను, కానీ ఇంతలోని తన ప్రేమ తనకి కూడా అందనంత దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోయింది. నా హర్షాన్ని అలా చూడలేకపోతున్నాను. ఇదిగో ఇవాటితో 4వ రోజు. ఇవాళ కళ్ళు తెరిచి మామూలు మనిషిలా మాట్లాడుతున్నాడు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తను నాకు దూరంగా ఉన్నా భరించగలను, కానీ బాధపడితే తట్టుకోలేను. అప్పుడు అర్థమైంది హర్ష ముందు పేజీలు ఎందుకు ఖాళీగా ఉన్నాయో. తను డిప్రెషన్లో ఉండగా నందు తన దగ్గరే ఉంది కాబట్టి రాయలేదని. భారంగా మరో పేజీ తిప్పాడు. అంతా నేను అనుకున్నట్టుగానే అయ్యింది. ఇంకా కొంచెం ఎక్కువే జరిగింది. వాడు హర్ష గారి కంపెనీస్ని దెబ్బతీస్తాడని తెలుసు, కానీ నన్ను హర్ష గారి చేతే గెంటిస్తాడు అనుకోలేదు. అయినా పర్వాలేదు, వాడి ప్లాన్ సక్సెస్ కాలేదని వాడికి అప్పుడే తెలియదు. నేను చేయాల్సిందంతా చేశాను. రవి అన్నయ్య దాన్ని అమలు చేస్తానని మాటిచ్చాడు. హర్ష గారికి ఇక ఏ ప్రాబ్లం లేదు ఈ గొడవ పూర్తయ్యేదాకా. ఆయన ఈ బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఆంటీ అంకుల్ బాధ్యత నాది. ఇక వాళ్ళని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఆయన నన్ను గెంటేశాను అనుమానించానని అనుకుంటున్నారు. ఆయనే కాదు అందరూ, కానీ ఎవరికీ తెలియదు ఆయన కోపాన్ని ప్రదర్శిస్తున్నారంతే. నన్ను ద్వేషించట్లేదు, నన్ను అనుమానించట్లేదు. అది నాకు ఆయన కళ్ళల్లోనే కనిపిస్తుంది. కానీ ఆయన ప్రవర్తన చూస్తుంటే నిజంగానే నేను తప్పు చేశానని నమ్ముతున్నారా అని నాకే అనుమానంగా ఉంది. అది ఎప్పటికీ నిజం కాదు అని నా నమ్మకం ఎంతవరకు నిజమో చూడాలి. హర్ష నందుకి తన మీదున్న నమ్మకానికి చాలా ఆనందపడతాడు. అలానే తన తల్లిదండ్రుల పట్ల తను బాధ్యత తీసుకోవడం చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. ఇంకో పేజీలో, నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. అసలు ఆంటీ ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారో నాకు తెలియట్లేదు. హర్ష గారితో నాకు పెళ్ళి అలా ఎలా అనుకోగలిగారు? అసలు ఇప్పుడు హర్ష గారు ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ పెళ్ళి ఏంటి? అసలే ఆయన చాలా బాధలో, దిగులుగా, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఇలాంటి టైంలో ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం అవసరమా? ఆయన మనసు మరింత సందిగ్ధంలో పడిపోతుంది. ఇప్పటికే ఆయనకి చెప్పారట, ఏమీ మాట్లాడలేదట. రేపు నాన్న వాళ్ళతో మాట్లాడడానికి వస్తారట. అన్నయ్యకి ఎలాగో నేను ప్రేమిస్తుంది హర్ష గారిని తెలియదు కాబట్టి సరిపోయింది. లేదంటే వాడే బలవంతం చేయించేస్తాడు. రేపేమవుతుందో? అసలు ఆయన మీదున్న ఆరాధన ఎప్పుడు ఇష్టంగా మారిందో, ఆ ఇష్టం ఎప్పుడు ప్రేమగా ఉసురు అందుకుందో నాకే తెలీదు. అలా అని నా ప్రేమని గెలిపించుకోవడానికి ఆయన ప్రేమని, మనసుని పణంగా పెట్టలేను. మా పెళ్లి పూర్తిగా ఆయన అంగీకారమే. నందు దాని గురించి ఎంత ఆలోచించింది. తన కోసం తన మనసుని, ప్రేమను సైతం పణంగా పెట్టింది. కానీ తను తన మనసుని ఎంత బాధ పెట్టాడు. తలుచుకోగానే దుఃఖం పొంగుకొచ్చింది హర్షకి. మరో పేజీ తిప్పాడు. ఈరోజు హర్ష గారి మాటల్ని బట్టి ఆయన మనోవేదన అర్థమైంది. కానీ ఆంటీ మాటల్ని చూస్తే హర్ష గారు నిర్ణయం మీద ఆధారపడడం మంచిది కాదనిపిస్తుంది.
ఈయన జీవితాంతం ఇలానే ఉంటానన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు, ఆయన అలా వదిలేయలేను. ఆయన మనసు కష్టపడుతుందని తెలిసినా ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పదు. కానీ ఆయనకి భారీగా కాకపోయినా జీవితాంతం ఒక తోడుగా ఉంటాను. ఆయన ఈ నిర్ణయంతో నన్ను ద్వేషించుకున్నా అసహించుకున్నా పర్లేదు. ఆయన మనస్థితి బాగుండాలి. ఆయన ఆయన ఎప్పుడు హర్షవర్ధన్లా మారాలి, మునుపటి హర్షవర్ధన్లా. దానిలో ఆయనకి నా పూర్తి సహకారం పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా అందిస్తాను. కానీ ఈ పెళ్లితో నా పరిణయం ముందు ప్రణయంలా, నా పరిణయం తర్వాత ప్రణయం కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని నా బాధ. నా హర్ష బాగుంటే నేను జీవితాంతం బాగుంటా. నందిని శ్రీనివాసులా కాదు, హర్ష నందినిలా. కళ్ళనీళ్లతో ఇంకో పేజీ తిప్పిన హర్షకి తన చిన్నప్పటి నుండి రకరకాల వయసులో ఉన్న ఫోటోల డ్రాయింగ్స్ పక్కనే దాదాపు అదే వయసులో ఉండే అమ్మాయి డ్రాయింగ్స్ జంటగా వేసి చుట్టూ ఉండగా మధ్యలో హార్ట్ షేప్ వేసి ప్రెజెంట్ అంటే పెళ్లికి ముందు హర్ష నందులు జంటగా ఉన్న ఫోటో డ్రాయింగ్ వేసి ఉంటుంది. ఆ ఫోటోలు చూసిన హర్షకి ఆ రోజు నందు రూమ్లో తను చూసిన నందు చిన్నప్పటి ఫోటోలు మధ్యలో ఉన్న నందు ఫోటో చూసి అర్థమవుతుంది ఆ చిన్న పాప నందుని అని, ఆ డ్రాయింగ్స్ కూడా నందుని వేసిందని. తన పూజకి వచ్చినప్పుడు హర్ష చిన్నప్పటి పిక్స్ ఫోటో తీసుకోవడం గుర్తుకొచ్చి ఎందుకు తీసుకుందా అని అర్థమై ఆ ఫొటోస్ని చేతితో అపురూపంగా తడుముకొని ముద్దు పెట్టుకుని తన గుండెలపై హత్తుకొని తన మీద నందుకున్న ప్రేమని తలుచుకుని తను చేసిన తప్పుకి భారమంతా దిగిపోయేలా ఏడుస్తున్నాడు. ఒక అరగంటకి తన డోర్ సౌండ్ వినిపించేసరికి తేరుకుని గాజుల సౌండ్ కూడా రావడంతో వచ్చింది నందు అని అర్థమై ఫాస్ట్గా అన్ని డ్రాయింగ్స్ని డైరీలో సర్ది డైరీని తన కబోర్డ్లో పెట్టి కళ్ళు తుడుచుకుని వెళ్ళి డోర్ తీస్తాడు. ఎదురుగా ఉన్న నందును చూసేసరికి దాచుకుందాం అనుకున్న బాధ దాగక కన్నీళ్ళ రూపంలో బయటికి రాక అది చూసిన నందు కంగారుగా ఏమైంది హర్ష గారు అంది. హర్ష మొహాన్ని చేతుల్లో తీసుకొని నిమురుతూ ఒక క్షణం కూడా దూరంగా ఉండలేక తన కళ్ళల్లో తనపై కనిపిస్తున్న ప్రేమకి బందీ అయ్యి ఒక్క ఉదుటిన నందుని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ నందు మొహాన్ని దోశల్లోకి తీసుకుని మొహమంతా ముద్దులు పెట్టేస్తాడు. నందుకి హర్ష ప్రవర్తన అస్సలు అర్థం కాదు. అయినా హర్షని ఆపకుండా అలానే ఉంటుంది. హర్ష నందు మొహమంతా ముద్దులు పెట్టి గట్టిగా కౌగులించుకుని ఒక్కసారిగా వదిలేసి విసివిసా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అసలు ఏమైందో అర్థం కాక హర్ష వెనకే వెళ్తుంది నందు. సాయంత్రం కావడంతో అంతా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నందు మాటలు వినిపించి అందరూ స్టెప్స్ వైపే చూస్తారు. హర్ష ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు. తను నార్మల్గా లేడు. కళ్ళు ఎర్రగా మొహమంతా వాచినట్టుగా చాలా ఆవేశంగా ఉన్నాడు. ఏడ్చాడని అర్థమవుతున్నా ఆ ఆవేశం ఎంతో తెలియట్లేదు. హర్షని అలా చూడగానే కంగారుగా నాన్న అంటూ వస్తారు అరవింద్, సుహా గారు, రేవతి గారు, హరి గారు. హర్ష వెళ్లే వారిని పట్టించుకోకుండా బయటికి నడుస్తుంటాడు. వాళ్ళంతా కూడా బయటకు వస్తారు. బయటే చైర్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్న రవి, శత్రు, హర్ష. హర్ష తన వెనక అందరూ రావడం చూసి కంగారుగా హర్ష దగ్గరికి వెళ్ళి రేయ్ ఏమైందిరా అంటూ అడుగుతారు. హర్ష వాళ్ళతో కూడా ఏం మాట్లాడకుండా కారు వైపు నడుస్తున్నాడు. అది చూసిన రవి, శత్రు ఇద్దరు హర్షని చెరువు వైపు పట్టుకుని ఏంటి బావా మాట్లాడవు ఏమైంది అని అడుగుతాడు రవి. హర్ష ఏం మాట్లాడకుండా శత్రు వైపు చూస్తాడు. వెంటనే శత్రు హర్షని వదిలేరా రవి వాడిని వదిలే అన్నాడు. వాట్ పిచ్చా, అసలు వాడు ఎలా ఉన్నాడో చూసావా? ఇప్పుడు వాడు ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఏదైనా నో, వీడి పరిస్థితి బాగాలేదు, అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏమో అన్నాడు రవి. వాడు ఎక్కడికి వెళ్ళడు, వాడు సేఫ్గానే డ్రైవ్ చేస్తాడు. వాడికి ఏమైనా అయితే మన పరిస్థితి, ముఖ్యంగా నందు పరిస్థితి ఏంటి అని వాడికి తెలుసు. వాడు జాగ్రత్తగానే ఉంటాడు, ముందు నువ్వు వాడిని వదులు అన్నాడు శత్రు రవితో చెప్తూనే ఇండైరెక్ట్గా హర్షకి వార్నింగ్ ఇస్తూ. అది అర్థమైన హర్ష శత్రు వైపు చూసి ఓకే అన్నట్టుగా కళ్ళు అరుపుతాడు. శత్రు మాటలకి రవి భయంగానే హర్షని వదులుతాడు. హర్ష వెంటనే కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని గుమ్మం వైపు ఒకసారి చూసి వెళ్ళిపోతాడు. రేయ్ ఎందుకు రవాన్ని వదిలేయమన్నావు? చూసావుగా వాడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో. రవి నువ్వేం కంగారు పడుకు, వాడికేం కాదు. వాడిప్పుడు ఎందుకో బాధపడుతున్నాడు, కోపంగా ఉన్నాడు, ఏదో అయోమయంలో ఉన్నాడు. వాడికి ఇప్పుడు ప్రశాంతత కావాలి, వాడి ప్రశ్నకి సమాధానాలు కావాలి. ముందు వాడికి ఏకాంతం కావాలి, అప్పుడే వాడు ప్రశాంతంగా ఆలోచించుకోగలుగుతాడు. వాడికి అదెక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్తున్నాడులే అన్నాడు శత్రు. వాడెక్కడికి వెళ్ళాడో ఎలా తెలుస్తుంది మనకి అంది అంజు. నాకు తెలుసు వాడెక్కడికి వెళ్ళాడు, నాకు తెలుసు, మీరేం భయపడకండి అన్నాడు శత్రు. అసలు వాడికి ఏమైంది, ఎందుకలా ఉన్నాడు? బెంగళూరు నుండి వచ్చినప్పటి నుండి అలానే ఉన్నాడు, ఇప్పుడు ఇంకా బాధపడుతున్నాడు, పైగా ఏడుస్తున్నాడు. వాడు ఏడవడం నేను విక్రమ్ వెళ్ళిపోయినప్పుడు చూశాను, తర్వాత శ్వేత విషయంలో చూశాను, మళ్ళీ ఇన్నాళ్ళకి ఇవ్వాలా అంటూ అరవింద్ గారిని పట్టుకుని ఏడుస్తారు సుహాస్ని. అత్తయ్య
వాడికేం కాదు, మీరు బాధపడకండి అంటూ పట్టుకుంటాడు శత్రు. అసలు వాడికి ఏమైందిరా? బెంగళూరు వెళ్ళిన వాడు ఇందాక ఇలా వచ్చాడు, ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిన వాడు ఎంతసేపటికి ఇలా వచ్చాడు అన్నారు అరవింద్. అవును, నందు కూడా హర్ష వెనక పిలుస్తూ వచ్చింది అంది అంజు. అప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి నందు. అందరూ ఒక్కసారిగా వెనక్కి చూస్తారు. నందు గుమ్మం ముందు స్తంభాన్ని కానుకొని హర్ష వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది. కళ్ళ వెంట నీళ్లు వస్తూనే ఉన్నాయి. అందరూ పరుగున నందుని చేరి కదుపుతారు. అంజు నందుని తన వైపు తిప్పుకొని నందు అంది కలుపుతూ. నందు తేరుకొని అంజుని పట్టుకుని గట్టిగా హత్తుకుని, వదినా, హర్ష హర్ష ఆయనకేమైంది? ఎందుకలా అయిపోయారు? కళ్ళల్లో ఆ బాధ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నారు అంటూ ఏడుస్తుంది. నందుకు ఏమైనా తెలుసేమో అనుకున్న అందరూ నందు ప్రశ్నలకి తనకి విషయం తెలియదని అర్థమై కంగారుగా చూస్తారు. నందు, హర్షకేం కాలేదు, వాడేదో టెన్షన్లో ఉన్నాడు, బయటికెళ్ళాడు, వచ్చేస్తాడు, నువ్వు రిలాక్స్ అవ్వు అంటూ ఓదారుస్తుంది అంజు. అయినా నందు ఆపలేదు. తనకి హర్ష కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది. తన కళ్ళల్లో ఏదో ప్రశ్చాత్తాప భావన, ఏదో గుర్తు తెలియని దుఃఖం. ఆ కన్నీళ్లు, ఆ దుఃఖం నందు ఇంతకు ముందు శ్వేత చనిపోయిందని తెలిసినప్పుడు కనిపించిన దానికంటే ఎక్కువగా ఉంది. అదే తన భయం. ఆ బాధ ఎందుకు? ఇందాక హర్ష ప్రవర్తన కూడా అర్థం కాలేదు. బెంగళూరు నుండి వచ్చినప్పటి నుండి అలా ఉన్నాడు అంటే శ్వేత శ్వేత గుర్తుకొచ్చిందా మళ్ళీ? అంటే మళ్ళీ ఇంతకు ముందులా అయిపోతాడా? నో, తన హర్షాన్ని అలా చూడలేదు. హర్షకేం కాకూడదు అనుకుంటూ అలా ఏడుస్తూనే కిందికి ఒరిగిపోతుంది. పడిపోతున్న నందుని పట్టుకుంటాడు రవి. నందు, నందు అని పిలుస్తూ చుట్టూ చేరిపోతారంతా. రవి నందుని ఎత్తుకుని రూమ్లో పడుకోబెడతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.